తీసుకున్నారు. అంటే అమెరికన్ అధినేతలు, మీకు ఉక్రెయిన్ అధినేతలు. సో ఇంత బహిరంగంగా వాద ప్రతివాదాలు చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో ట్రంప్ క్లియర్గా హెచ్చరిస్తున్నాడు, నీవు గనక ఇలాగే చేస్తే థర్డ్ వరల్డ్ వార్, యూఆర్ గ్యాంబ్లింగ్ విత్ ద వరల్డ్ వార్ 3 అని. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత అంత లూజ్గా వరల్డ్ వార్ 3 అని పదం వాడడం ఆశ్చర్యంగా ఉంది. సో యూఆర్ గ్యాంబ్లింగ్ విత్ ద వరల్డ్ వార్ 3 అంటున్నాడు. సో జెలెన్స్కీకి నువ్వు అమెరికాను అవమానిస్తున్నావు. చాలా క్లియర్గా నేను ట్రంప్ చెప్పాడు, నీకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నువ్వే రా, కానీ మేమైతే ఏం చేసేది లేదు అని. అంటే క్లియర్గా ఉక్రెయిన్కు అమెరికా సపోర్ట్ ఉండదు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక యూరోపే ఉక్రెయిన్ కాపాడాలి. ఓన్లీ యూరోపియన్ సపోర్టుతో ఉక్రెయిన్ నిలబడగలుగుతుందా? ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అమెరికా కానప్పుడు యూరోప్తో పాటు ఇతర